శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఈరోజు వీడియోలో కూడా బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. మరి ఈరోజు వీడియోలో బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఒక్కసారి నీ సాయి చెప్పేది విను. నిన్ను ఏడిపించే వారికి నేను శిక్ష వేస్తాను తల్లి, వెంటనే విను అని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేస్తున్నా కానీ నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు కదా, ఆ విషయం నాకు తెలుసు. ఎవరికీ నువ్వు హాని తలపెట్టకుండా, ఎవరినీ సాయం కోరకుండా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. కానీ నీ చుట్టూ ఉన్నవారు అలా లేరమ్మా. నిన్ను ఎగతాళి చేసి వారు నవ్వుకుంటున్నారు. అంతటితో ఆగకుండా నిన్ను వారి మాటలతో బాధ పెడుతూ ఉన్నారు కదా. ఒక దెబ్బ తగిలితే దానిని ఓర్చుకోవచ్చు, కానీ వారు వారి మాటలతో నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతున్నారు కదా బిడ్డ. వారి మాటలు మండే నిప్పుల్లా ఉన్నాయి కదా తల్లి. ఆ వేడికి నువ్వు తట్టుకోలేక కాలిపోతున్నావు. నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నా కానీ వారి వలన నీకు ఆఖరికి కన్నీరే మిగిలాయి కదా. నా బిడ్డ అందరినీ నవ్విస్తూ అందరితో స్నేహభావంగా ఉంటుంది. అలాంటి నీకు నీ చుట్టూ ఉన్న కొందరు నీకు పెట్టే బాధ నిన్ను ఒక బండరాయిలా మార్చేస్తూ ఉంది. ఎదుటివారు నీ ప్రేమను చిన్నచూపు చూస్తున్నారని బాధపడుతూ నీ శక్తిని నువ్వు కోల్పోతున్నావు. ఆ సమయంలో కూడా నువ్వు కోపం తెచ్చుకోకుండా నీ బాధని కన్నీటి రూపంలో బయటికి పంపేస్తూ ఉన్నావు బిడ్డ. ఎవరి మీద కూడా నువ్వు కోపం పెంచుకోవు. నీ గురించి తలుచుకుని దిగులుతో కూర్చుంటున్నావు కదా. మిగతా వారికి నీ బాధని చెప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా. నీ కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నేను శిక్ష వేస్తాను. వారికి సరైన బుద్ధి చెప్తాను బిడ్డ. నేను వారికి వేసే శిక్ష వల్ల వారు చేసిన తప్పేంటో వాళ్ళకి తెలిసి వస్తుంది బిడ్డ. నువ్వేంటో కూడా వాళ్ళకి తెలిసేలా చేస్తాను. ఒక్కసారి కింద పడిన నీటిని తీసుకోలేము కదా బిడ్డ. అలానే మాట్లాడిన మాటలను కూడా వెనక్కి తీసుకోలేము. వారు నిన్ను తిట్టిన మాటలకు పశ్చాత్తాపపడేలా చేస్తాను తల్లి. నిన్ను ఏడిపించిన వారిని నీ బాబా ఊరికే వదలడు. వాళ్ళందరినీ కూడా నీ బాబాకి అప్పగించు. వారి గురించి అస్సలు నువ్వు పట్టించుకోకు తల్లి. జరిగిన దానినే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకు. కాలం ఎంతో విలువైనదమ్మా. జరిగిపోయిన సంఘటనలను ఒక పాఠంలా నేర్చుకో. నీకు అన్యాయం చేసిన వారు, ద్రోహం చేసిన వారు కూడా నా బిడ్డలే. వారిని నేను మరీ కఠినంగా ఎలా శిక్షించను చెప్పు. మరి వాళ్ళని అలానే వదిలేస్తారా బాబా అని అనుకోకు. వారి వారి కర్మలన్నీ తొలగిపోయాక అన్నీ కూడా వారికి అర్థమయ్యేలా చేస్తాను. నా బిడ్డలను బాధ పెట్టిన వారు తప్పక శిక్షను అనుభవిస్తారు తల్లి. ఒకటి చెప్పనా నీకు, చేతులతో చేసే పాపాల కన్నా మాటలతో బాధ పెట్టే మాటకి ఎక్కువ పాపం చేకూరుతుంది. ఎవరైతే ఇతరులను మాటలతో బాధ పెడతారో వారు తప్పక శిక్ష అనుభవించి తీరాలి. నువ్వు ఇక ఏమాత్రం బాధపడకు. వారి ఆటలను నేను కట్టిస్తాను. వారు చేసిన తప్పులు తెలుసుకునే కాలం అతి దగ్గరలోనే ఉంది బిడ్డ. నువ్వు కొంచెం ఓపికతో ఉండు. అన్నీ నీ కళ్ళతో నువ్వే చూస్తావు. నిన్ను బాధ పెట్టే వారి గురించి ఎప్పుడూ కూడా ఆలోచించకు. వారిని చూసి భయపడకు, బాధపడకు.
అయ్యో, వారు ఎందుకు ఇంకా పాపాలను మూటగట్టుకుంటున్నారు అని జాలిపడు. వారు అనుభవించాల్సినవి ఎన్నో ఉన్నాయమ్మా. నువ్వు మాత్రం మౌనంగా ఉండు. ఇక నీ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టు. నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవి. ధైర్యంగా ఉండు బిడ్డా, నీకంతా కూడా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. రోజు మన బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మ్యాక్సిమం చాలా మంది జీవితాల్లో జరుగుతూ ఉంటుందండి. వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు పక్క వాళ్ళ ప్రస్తాపనకి అస్సలు వెళ్ళరండి. మరి అలాంటి వాళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళని చూసి ఓర్చుకోలేకో, లేదంటే వాళ్ళ అభ్యున్నతిని చూసి తట్టుకోలేకో పక్కన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇతను పక్కకు వెళ్ళగానే ఇతని పైన లేనిపోనివన్నీ కూడా మాట్లాడుకుంటూ అదొక రకమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారండి. ఎందుకంటే అతని ముందు మాట్లాడే ధైర్యం కానీ, అతని వ్యక్తిత్వం ముందు నిలబడే అర్హత కానీ వీళ్ళకుండదండి. అందుకే వీళ్ళు చేయగలిగింది ఏంటంటే అతను పక్కకు వెళ్ళగానే అతని గురించి చెడుగా చెప్పుకొని అదొక ఆనందాన్ని పొందడం అన్నమాట. అందుకే బాబాగారు ఏం చెప్తున్నారంటే, మిమ్మల్ని ఒకవేళ ఎవరైనా బాధ పెడుతూ ఉన్నా, మీ గురించి తప్పుగా చెప్తూ ఉన్నా, ఆ మాటలు విని మీరు బాధపడొద్దమ్మా. మీకంతా మంచే జరుగుతుంది. మీ గురించి ఎవరైతే తప్పుగా చెప్తూ ఉన్నారో వాళ్ళని చూసి జాలి పడండి. ఎందుకంటే వాళ్ళకి ముందు ముందు ఉంది ముసళ్ళ పండగ అంటున్నారు ఫ్రెండ్స్ బాబాగారు. వాళ్ళు చేసిన తప్పుకి తప్పకుండా ఫలితాన్ని అనుభవించి తీరుతారు. వాళ్ళ పాపకర్మలు ఇంకా మూటగట్టుకుంటున్నారు. చేసిన పాపాలు ఊరికే పోవు తల్లి. మంచివారైన నా బిడ్డలను బాధ పెట్టిన వాళ్ళు తప్పకుండా శిక్షని అనుభవించి తీరుతారు అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారు తన బిడ్డలకు మరొక జాగ్రత్త కూడా చెప్తూ ఉన్నారండి. పక్క వాళ్ళు మీ విషయంలో ఎలాంటి తప్పు చేస్తూ ఉన్నారో అదే తప్పు మీరు పక్క వాళ్ళ విషయంలో చేయకండి. పొరపాటున కూడా నోరు జారవద్దు అని చెప్పేసి బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు మీకు చేసిన ద్రోహానికి వడ్డీతో సహా బాబాగారు తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తారండి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్. మీరు ప్రశాంతంగా మీ జీవితాన్ని జీవించండి. అనవసరమైనటువంటి విషయాలన్నీ ఆలోచించి మీ మనసు పాడు చేసుకోవద్దండి. మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు ఎలా ఎదగాలో ఆలోచించండి. అంతేకాని ఎవడో ఏదో అన్నాడని వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు ఫ్రెండ్స్. మీకు ఎలాంటి జీవితం ఇవ్వాలో, ఎలాంటి భవిష్యత్తు మీరు కోరుకుంటూ ఉన్నారో అలాంటి భవిష్యత్తును బాబాగారు మీకోసం తయారు చేసి పెట్టున్నారండి. తప్పకుండా మీరు ఆ భవిష్యత్తును అందుకొనే తీరాలి. దానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి. ఇక ఆ తండ్రి ఆశీస్సులు అంటారా, అవి ఎప్పుడూ కూడా నిరంతరం తన బిడ్డల పైన ప్రసరిస్తూనే ఉంటాయండి. తన బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తునివ్వడానికి బాబాగారు ప్రతిరోజు కూడా ఏదో ఒక సందేశాన్ని ఇస్తూనే ఉంటారు. దాని గురించి మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. మీరు ప్రశాంతంగా ఉండండి. ఆ తండ్రి మీకు అన్నీ కూడా మీరు కోరుకున్నవన్నీ కూడా మీ చేతిలో పెడతారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.